మీరందరూ కూడా నిన్న కాశ్మీర్లో జరిగిన ఆ ఘోరాన్ని గురించి వినే ఉంటారు, చూసే ఉంటారు. అది విన్నప్పటి నుంచి మనస్సులాగా లేదు, చాలా కష్టమవుతోంది మనస్సుకి. ఇటువంటి పనులు చేయటం వల్ల ఏమొస్తుంది, ఏమి సాధిస్తారు? ఇప్పుడు దాన్ని హిందూ ముస్లింల గొడవలుగా మార్చడానికి ఆ పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం ముస్లింలదే ఈ రాజ్యము అన్నట్టుగా, మీరెవరు ముస్లింలా, మీరు హిందువులా అని అడిగి మరి వాళ్ళని చంపటము అనేది చాలా అసహ్యమైన పని. అందుకనే హిందువులందరూ ఒకటే అవ్వాల్సిన ఒక సందర్భం వచ్చింది. అందరూ కలిసి మనం దేశాన్ని కాపాడుకోవాలి. ఆ ముస్లిం వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ పని ఇది చాలా అసహ్యము, హేయమైన పని, దీన్ని మేము ఖండిస్తున్నామని వాళ్ళు కూడా ముందుకొచ్చి చెప్పాలి. కొంతమంది చెప్తున్నారు, అందరూ చెప్పాలి. ఇటువంటిది ఏ ఖురాను ఒప్పుకోదు, ఏ మత గ్రంథము కూడా ఇటువంటి పనులు ఒప్పుకోదు. దీనివల్ల ఏ దేవుడు కూడా సంతోషించడు, అనుగ్రహించడు అనే మాట వాళ్ళు స్పష్టంగా వచ్చి చెప్పాలి. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఎలా చేశారు చూడండి. అంటే అక్కడ హిందువులు వెళ్ళకూడదు, వాళ్ళకి భయం కలగాలి, వాళ్ళు ఉండకూడదు అనే ఆ దృష్టితో, కుతంత్రం అది. అందువల్ల జాగ్రత్త పడాలి. వెంటనే అక్కడికి అమిత్ షా వెళ్ళారు, మంచిది, వారికి కొంచెం ధైర్యం వచ్చి ఉంటుంది. పాపం ఆ అమ్మాయి ఇక్కడ కర్ణాటక నుంచి వెళ్ళిన ఒక ఫ్యామిలీ, వారిలో భర్తను చంపేశారు. నా భార్య నన్ను కూడా చంపేయండి అని అడుగుతోంది. పాపం ఎంత ఇది నిజంగా, అసలు రాక్షసులు కూడా ఇటువంటి పనులు చేయలేదేమో, అట్లా ఈ పనులు వీళ్ళు చేయటము. దీనివల్ల ఏం సాధిస్తారు, ఏమొస్తుంది? మనము జాగ్రత్తగా ఉండాలి, అందరూ కలవాలి, ఒకటవ్వాలి. ఇది అది అని చెప్పి విడిపోవటం చాలు. ఇంకా దానివల్ల వచ్చేది ఏమీ లేదు, మోసపోవటం తప్ప, ఇలా హింసకి గురి అవటం తప్ప ఏమీ లేదు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అందరూ కూడా భారతీయులము అనే దృష్టితో ఉండాలి. అప్పుడు ఆ బలం అనేది వస్తుంది. అందువల్ల వారు కూడా ముందుకు వచ్చి చెప్తే ఇటువంటి కృత్యాలు ఆ పేరుతో, ఇది ముస్లిం ధర్మం అనే పేరుతో ఈ పని చేయటం అసలు ఆ ధర్మానికి అవమానంగా ఉంది అని వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి చెప్పాలి. అప్పుడు వాళ్ళకి, ఆ పనులు చేసిన వాళ్ళకి బుద్ధి వస్తుంది, ముందుకైనా కూడా కొంచెం జాగ్రత్త పడతారు అని. మనం ఆ అసూలు బాసిన వారికి ఆత్మశాంతి కలగని, పాపం సంబంధమే లేదు, ఏ కారణం లేదు, ఏదో కాశ్మీర్ బాగుంటుంది చూద్దామని వెళ్ళారు పిల్లా పాపలతో. అటువంటి వాళ్ళని చంపేస్తే ఏమొస్తుంది దానివల్ల? ఈ యుద్ధాల వల్ల ఏమొస్తుంది? అశాంతి తప్ప. చాలా ఘోరమైన కృత్యం అది. అక్కడ మళ్ళీ వాతావరణం చక్కబడాలి, అందరూ బాగుండాలి అని ప్రార్థన చేస్తూ, పోగొట్టుకున్నవారు పాపం ఎంత కష్టపడుతూ ఉంటారో, ఆ పిల్లలు కానీ, ఆ ఇంటి వాళ్ళు కానీ, ఎంత తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారో, ఆ భార్య పాపం, వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారో. వారికి ఆత్మస్థైర్యం కలగని, వారికి ప్రభుత్వం వారు మంచిగా సహకరించి, వారి మళ్ళీ ముందు జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా వారికి ప్రభుత్వం వారు సహకరించాలి. అలాగే వారికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అని మనం ముందుగానే ప్రార్థన చేసుకుంటూ, ఆ కాశ్మీర్ కోసం ఇప్పుడిప్పుడే శాంతిగా బాగుంది అని అనుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఇలా ప్రారంభించారు వాళ్ళు. అంటే టూరిస్టులు వస్తే మళ్ళీ రాజ్యం పెరిగిపోతుంది కదా. అందరూ ఇప్పుడిప్పుడే వెళ్ళి అక్కడ మళ్ళీ నెలకొంటున్నారు, బిజినెస్లన్నీ ప్రారంభించి నిదానంగా అక్కడ సెటిల్ అవ్వాలి అని చూస్తున్నారు. ఈ సందర్భంలో మళ్ళీ ఈ అశాంతిని కావాలని కలిగించటం, అది మంచి పద్ధతి కాదు, చాలా ఘోరం. దీన్ని అసలు మనస్సుకి ఇది జీర్ణం కావటంలా. ఎందుకు ఇలా చేస్తారు, దీనివల్ల ఏమిటి ప్రయోజనం అని భగవంతుడు ఒక దారి చూపించాలి. దీనికి ప్రభుత్వం వారికి మంచి ఇంకా ధైర్యాన్ని, పోరాడేటువంటి శక్తిని ఇవ్వాలి అని మనం భారతదేశం కోసం ప్రార్థన చేసుకుందాం.